మొదటి సమూయేలు గ్రంథం 16:13లో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. దావీదు మీదకి యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ బలముగా వచ్చింది కాబట్టే 12 మూరల గొలియాతు ఎదురుగా ఉన్న భయపడలా. కత్తె ఈట పట్టుకొని దేవుణ్ణి దూషిస్తూ మనుషుల్ని భయపెడుతూ 40 దినములు పిరికివారుగా చేసిన గొలియాతుకి దావీదు భయపడలా. కారణం, గుండెల్లో యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డాడు. కొంతమందికి ఊరికినే కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడండి. కూతురు గురించి మనాదా, కొడుకు గురించి మనాదా, కుటుంబం గురించి మనాదా, ఎండ ఎక్కువైతే మనాదా, హల్లెలూయా. ఇంట్లో కూరగాయలు అయిపోయి నూనె అయిపోతే మనాదా, ఇలా మనాదా. ఎండ ఎక్కువైపోతే నీరసంగా, అమ్మో ఏమైపోతుందమ్మా, ఎండ ఎక్కువ నీరసంగా ఉంటే ఏదో అయిపోతుంది అనుకుంటున్నాం. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు కొదమ సింహానికి భయపడకుండా శక్తినిచ్చిన దేవుడు, రోగానికి, వ్యాధులకి, కష్టాలకి, కన్నీటికి, దేనికి భయపడకుండా నీకు ధైర్యాన్ని అనుగ్రహించును గాక. ఆ పవర్ ఇస్తాడండి దేవుడు. అందుకంటే శక్తి చేత, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత కార్యం.